రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ సిబ్బంది ఆశాలు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డెక్కారు. చలో విజయవాడ కార్యక్రమంలో తమ యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. పాత బస్టాండ్ నుంచి రాజగోపాల్ సెంటర్ కు వెళ్లి అక్కడ మానవహారం చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూకల బలరాం మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న సమ్మె శిబిరానికి ప్రస్తుత కూటమి నాయకులు వచ్చి అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేడు మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు నిధుల ఖర్చు చేస్తుండగా మరోవైపు అంగన్వాడీ సిబ్బందికి న్యాయమైన వేతనం ఇవ్వడంలో వెనుకంజ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు భగభగమండే సూర్యుని చూడు, భగభగమండే సూర్యుని చూడు, భగభగమండే సూర్యుని చూడు, భగభగమండే సూర్యుని చూడు, భగభగమండే సూర్యుని చూడు. జిందాబాద్ జిందాబాద్. ఇది పెట్టి మీరు అందరూ అలా తిరిగి వరండాలో దాకా వెళ్ళిపోండి. వరండాలోకి వెళ్ళిపోండి. అలా మొత్తం వరండాకి ఎక్కండి. నిర్బంధించాడు, మిమ్మల్ని అందరినీ ఈ విధంగా రాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేశాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. మా ప్రభుత్వం వస్తే అలాంటిది ఏముండదు, మీకు న్యాయమైన డిమాండ్స్ ఏమన్నా అన్ని నెరవేరుస్తాము, మీకు ఇచ్చే జీతం చాలా తక్కువ, మన ప్రభుత్వం రాగానే మొత్తం మీకు పెంచుతామని చెప్పారు. ఆయన చెప్పారు కదా, ఆయన హామీనే కదా, నేను చెప్పలేదు అంటే లేదు. ఎందుకంటే ఈ రోజున అంతా వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ చూపిస్తానో సిగ్గుపడాలా, మనసాక్షి ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. ఏదేమైనప్పటికీ నన్ను ఏం చేస్తారులే అని నీ అంతలాగా ఉంటే హిట్లర్ లాంటి వాళ్ళే కూలిపోయారు. మీరు పెద్ద లెక్కేం కాదు, ఏదో అనుకుని వీళ్ళు ఏం చేస్తారో అనుకున్నారేమో. ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ కన్నీరులో కొట్టుకుపోద్ది ప్రభుత్వం, అవునా కదా? ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం, ఆడపిల్లల యొక్క ఉసురు కట్టుకోవద్దు. ఏదైతే నువ్వు ఆ రోజున హామీ ఇచ్చావో హామీ ప్రకారం అంగన్వాడీలందరికీ జీతాలు పెంచాలా, అదేవిధంగా సమ్మర్లో నెల రోజులు సెలవు పొడిగించాలా, అన్నీ చేయాలి. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, చలో విజయవాడ అనగానే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా చెప్పిన మాట ఏంటి, మీ అందరికి అంగన్వాడీలందరికీ అవి చేసేసాం, ఈ చేసేసాం, ఇవన్నీ మేము నెరవేర్చేస్తున్నాం, మీరు చలో విజయవాడ వెళ్ళమాకండి అని చెప్తున్నారు. ఎక్కడ ఏం జరిగింది అంటే గతంలో ఉన్న భయం ఈరోజు భయం పుట్టింది వాళ్ళకి, వీళ్ళందరూ చలో విజయవాడ వెళ్తే ఏమైపోతామా అని. కానీ నిర్బంధించమన్నారు, అరెస్టులు చేయమన్నారు, అరెస్టులు చేశారు. నిన్న కడియూరు ఆల్మూరు వాళ్ళు అరెస్ట్ చేశారు, నేను వెళ్ళాను. అదేవిధంగా కొన్ని ప్లేసుల్లో అరెస్టులు జరిగినాయి. మనం ఏం చెప్తున్నాం, మేము ఉగ్రవాదులం కాదు. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం మాకు వేతనాలు పెంచండి. 2019 నుంచి ఒక పైసా కూడా పెంచలేదు ఎవరు. ఏ ప్రభుత్వం పెంచాల, పాత ప్రభుత్వం పెంచాల, ఈ ప్రభుత్వం పెంచాల. కానీ ఓట్లు వేసుకోవడం, సేవ చేయించుకోవడం, మాతో 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఈరోజు నిత్యావసర ధరల రేట్లన్నీ పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, కూరల రేట్లు పెరిగిపోయినాయి. ఏదో ఈరోజు టమాటా ఒకటి ఒక చౌకగా ఉంది, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి. ఏదో ఫ్రీ బస్సు ఇచ్చేసామనుకున్నారు. ఫ్రీ బస్సు ఎంతమంది ఎక్కుతున్నారు, బస్సుల సంఖ్య ఎంత ఉంది, బస్సుల సంఖ్య తక్కువ ఉంది, జనం కొట్టుకుంటున్నారు. కానీ గతంలో ఏదైతే గొడవలు తీసుకొచ్చారో ఈ పొద్దున అందరూ ఆడపిల్లల మధ్య గొడవలు పెడుతున్నారు. అదేవిధంగా మేము గొంతెం కోరికలు అడిగామా, కనీస వేతనాలు ఏమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు, మేము అన్నీ చేసేసాం, జీతాలు పెంచడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి లక్షల కూపన్లు ఎలా ఇచ్చుకున్నా డబ్బులు లేకపోతే, పక్కన అందరూ కార్మికులందరూ అంగన్వాడీ స్కీమ్ వర్కర్లందరూ కనీస వేతనాలు లేక ధర్నాలు పోరాటాలు చేస్తుంటే మీరు ఆడుకుంటూ ఉంటారా? ఏదైనా బుద్ధి ఉండాలి కదా. ఏమడిగాం మేము, కనీస వేతనాలు అడిగాం. లక్ష రూపాయలు మీరు కూపన్లు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు. అంటే మీ ఇష్టమేనా? అంటే ప్రభుత్వ సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారా? సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే ఎంత అవుద్ది?
నెలకు 300 అవుద్ది, సంవత్సరానికి 3000 అవుద్ది. ఎమ్మెల్యేకి 90,000 రూపాయలంట, 90,000 అంట సెల్ రీఛార్జ్కి. అంటే మరి వెల్లడికి ఏమైనా వస్తున్నాయేమో దాంట్లో ఉన్నా సెల్ రీఛార్జ్ అన్నది ఎవరికైనా ఒకటే కదా. ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్లో మీరందరూ కేసులు తీసుకొచ్చి కేసులు రాస్తేనే మీ జీతాలని చెప్తారంట. చూడండి, అంతే అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వాలను నిర్బంధించడం, ప్రభుత్వ కార్మికులు నిర్బంధించడం, స్కీమ్ వర్కర్లు ఇబ్బంది పెడతాం, వేరే వేరే గొడవలు తీసుకురావడం, గొడవల్లో మనందరం సైడ్ చేయటం. కొంతమందిగా తప్పు ఉంది దాంట్లో. ఏదన్నా చిన్న గొడవ రాగానే మనం దాంట్లో పోతూ ఉంటాం. తిరుపతి లడ్డు జరిగింది గొడవ ఎప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ కిందతో. నిజంగా తప్పు చేస్తుండే తెలిస్తే వాడిని అరెస్ట్ చేయాలా, లోన్ పెట్టాలా? అలాంటి లేకుండా తప్పు జరిగింది అని చెప్పని అదేవిధంగా వాళ్ళే అదే పక్కదారి పెట్టించే చేస్తున్నారు. ఇప్పటికైనా అటువంటి బహుమతులు మానేసి రాష్ట్రంలో ప్రజలకి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సమస్యని వెంటనే పిలిచి నాయకత్వాన్ని పిలిచి పరిష్కరిస్తే వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాకుండా నియంతలాగా మొండి వైఖరిగా ఏదైతే నిర్బంధించడం, అందరిని అరెస్టులు చేయటం, భయభ్రాంతులు చేస్తాం అనుకున్నారేమో. అంగన్వాడీలు గుర్రాలతో తొక్కిస్తేనే గడవలేదు, నువ్వు ఏనుగులు తెచ్చుకో, మేము డోంట్ కేర్. అవును, సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? అవసరమైతే రేపు సమ్మె కాలానికి వాళ్ళు ఏం చేసినా సరే మన యొక్క సమ్మెను విజయవంతం చేస్తారు. రాబోయే కాలంలో ఏ అయితే మన న్యాయమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటాం. అంగన్వాడీలతో పెట్టుకోవద్దు. రేపు ఆదివారం 5వ తారీఖున చలో ఆశాలు వస్తున్నారు, కాసుకోండి. అదేవిధంగా ఎక్కడ భయపడేది ప్రసక్తే లేదు. 6వ తారీఖు విఓఏలు ఆర్పీలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మీ మీద ప్రేమతో రావట్లా. అయ్యా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించండి అని వస్తున్నారు. ఏదైనా నాయకత్వాన్ని పిలిచే సమస్యలు పరిష్కరించే దిశలో ఆలోచించండి తప్ప ఏదో నిర్బంధించేసి అరెస్టులు చేసేసి ఇలా భయప్రాంతులు చేస్తాం అనుకుంటారేమో. బాధని గోడకి కొడితే తిరిగి ఎంత స్పీడ్గా వస్తుందో అదేవిధంగా మీరు నిర్బంధాన్ని ప్రయోగించినప్పటికీ ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలమ్మా. రాబోయే కాలం కామ్రేడ్స్, ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిన్న అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్త ధర్నాకు వెళ్తే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. మేము ఇప్పుడు అంగన్వాడీకి మేము ఎన్నో చేసి పెడతామని గత ప్రభుత్వం ఇవ్వకపోయినా మేము అంగన్వాడీలకు చాలా చేస్తామని హామీలు అయితే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు గత ప్రభుత్వం ఏ మొండి వైఖరి వహించిందో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే మొండి చేయి చూపిస్తుంది. నిన్న 2వ తారీఖు అంగన్వాడీ రాష్ట్ర ధర్నాకు వెళ్తే దుర్మార్గంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఏదో దేశద్రోహుల కింద ఏదో చేసినట్టుగా ఈ విధంగా ప్రతి చోట కూడా అంగన్వాడీలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మేమేమన్నా దేశద్రోహులమా? మేమేమన్నా గొంతెలం కోరికలు కోరుతున్నామా? మేము బ్రతకడానికి, మేము తినడానికి, ప్రజల సేవ చేయడానికి మాకు తిండి పెట్టమని అడుగుతున్నాం. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. మీరు 10,000 11,000 అంగన్వాడీ టీచర్కి ఇచ్చి బతకమంటే ఎలా బ్రతుకుతారు? ఈరోజు ఏ వస్తువు కొనుక్కోవాలన్నా 100ల్లో 1000ల్లో ఉంటుంది. 10,000 రూపాయలు, అందులో సగం 5,000 రూపాయలు అంగన్వాడీ టీచర్స్కి అందరికీ గృహాలు లేవు. అద్దెలకు 5,000 వెళ్ళిపోతున్నాయి, 5,000 ఉన్నాయి. అంగన్వాడీ టీచర్స్కి సంక్షేమ పథకాలు లేవు, అలాగే ఆశా వర్కర్లకు కూడా లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదో 1,000 రూపాయలు ఇచ్చేసినట్లుగా మీరైతే ఒకరోజు 90,000 ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఇంట్లో అద్దెలు 50,000 కట్టుకోవచ్చు. నెలకు రీఛార్జ్ 300. మీకు ఎంత కావాల్సి వస్తుంది? 90,000 కావాల్సి వస్తుంది. అదే ఆశా వర్కరు నెలంతా 300 రూపాయలతో బతకమని ఎంత సిగ్గుచేటు. ఎప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకుని మాకిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. అంగన్వాడీ టీచర్స్ అయినా, ఆశా వర్కర్స్ అయినా పేద ప్రజలకి ఎన్నో ఆరోగ్యకరంగా అన్నీ చూస్తున్నారు. కానీ ఈరోజు ఆశా వర్కర్ అయినా, అంగన్వాడీ టీచర్ అయినా ప్రజలకు సేవలు అందించాలంటే ఆ అంగన్వాడీ టీచర్ అయినా, ఆశా వర్కర్ అయినా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే 2 పూటల తిండి తినాలి. ఆ తిండి తినాలంటే మీరు జీతం పెంచాలి. 26,000 రూపాయలు మా న్యాయమైన డిమాండ్. మీరు 26,000 రూపాయలు ఇస్తే మేము ధర్నాలకు రాము, వీధుల్లో కనిపించాం.
కానీ మేము ధర్నాలకు రాకూడదు, మేము న్యాయమైన కోరికలు కోరకూడదు, కానీ మమ్మల్ని అరెస్టులు చేస్తారు అడిగితే. ఈరోజు 4 లేబర్ కోడ్లు దుర్మార్గంగా 29 లేబర్ కోడ్లను తీసుకుని వస్తే ఎంతోమంది ప్రాణత్యాగం చేసి 29 లేబర్ కోడ్లు తీసుకొస్తే ఈరోజు ఈ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి రోడ్డు మీదకి వచ్చి హక్కుల కోసం పోరాడే విధంగా లేకుండా చేసి ఈరోజు దుర్మార్గంగా అడిగే గొంతుని నొక్కేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అని అడుగుతున్నాను. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని ఆశా వర్కర్కైనా, అంగన్వాడీకైనా, స్కీమ్ వర్కర్ ఎవరికైనా సరే 26,000 రూపాయలు పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వాలి. ముఖ్య డిమాండ్ ఏటైతే ఉందో 4 లేబర్ కోడ్స్ను కూడా రద్దు చేయాలి. ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నవో అవన్నీ ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలని ఇలాగా ఎన్నో న్యాయమైన డిమాండ్స్ మీకు తెలుసు, కానీ ఈ విధంగా మా గొంతుకు నొక్కే పని చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మీరు మాకిచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదా భవిష్యత్ తరాల్లో ఇంకా ఎన్నో పోరాటాలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆశా వర్కర్స్ యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆశా వర్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.